హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మొదటి శ్రావణ మంగళవారం అనమాట. నోములు చేసుకునేవాళ్ళు, పూజలు చేసుకునేవాళ్ళు అందరూ బాగా చేసుకున్నారనుకుంటున్నాను. నా నాకు కూడా మ్యారేజ్ అయిన 5 ఇయర్స్ నోములు అయిపోయాయండి. ఇంక ఇప్పుడు ఏం లేవు. ఎవరైనా పేరంటానికి పిలిస్తే వెళ్ళడి తాంబూలం తీసుకోవడమే. మామూలు జనరల్‌గా పూజ అయితే చేసుకుంటానండి. ఆ పూజ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాననమాట. సరే ఇవాళ ఏం చేస్తున్నానో మీతో కూడా షేర్ చేసుకుందామని వ్లాగ్ స్టార్ట్ చేశాను. చూసేద్దాం రండి. అంతకన్నా ముందు నేను పూజ చేసుకున్నాను అన్నాను కదా, నేను చూపిస్తానండి. ముందు మావయ్య గారు పూజ చేసేసుకుంటారు. తర్వాత నేను చేసుకుంటానన్నమాట. డైలీ అయితే ఆయనే పెట్టుకుంటారు. నేను జస్ట్ అన్నం పెట్టేసుకుంటాను. ఇలా ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు శ్రావణ మాసంలో అది నేను కూడా పూజ చేసుకుంటాను. చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, మామయ్య గారికి ఇలా నిండుగా పువ్వులు అలంకరించుకుని పూజ చేసుకోవడం ఇష్టం అనమాట. పూజ గదిలో దేవుడికి అన్ని పటాలకి కూడా చక్కగా నీట్గా పూజ చేసుకుంటారు. చాలా ఓపిక ఎక్కువ అండి. పూసిన ప్రతి పువ్వు కోసుకొని నెమ్మదిగా ఆయనే స్నానం చేసి మడిగట్టుకుని వెళ్ళి తెచ్చుకుంటారు పువ్వులన్నీ కూడా. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన అలా తిరగడం, ఓపికగా చేసుకోవడం అదిని చాలా శ్రద్ధగా చేసుకుంటారు. ఒక గంట కూర్చుని అలా ఆరామ్సే పూజ చేసుకుంటారనమాట మనశ్శాంతిగా. ఇదిగోండి అయ్యింది. ఇంకా నేను వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. మీకు చూపిస్తాను ఏం చేస్తున్నాను ఇవాళ. చూసేద్దాం రండి. ఇవాళ బీరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. అందుకే బీరకాయలు తరిగి పెట్టుకున్నాను. కందిపప్పుని కూడా నానబెట్టేసి ఉంచుకున్నాను. యాక్చువల్గా ముందు ఒకసారి ఫ్రై చేసి అప్పుడు కడిగి నానబెడతాను. బట్ ఇంక ఇవాళ అంత టైం లేదనమాట. అందుకనే కందిపప్పుని కడిగేసి 2 సార్లు మంచినీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా అయితే ఏంటంటే పప్పు మరీ మెత్తగా అయిపోకుండా బద్దలాగా కావాలి మా ఇంట్లో వాళ్ళకి. మరి పేస్ట్లా ఉంటే తినరు అనమాట. ఆ పప్పు వేరు. ఇవాళ నేను చేసేదంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది కూర. అలా రావాలి అంటే ముందు ఇలా కందిపప్పుని కానీ ఏ పప్పు అయినా సరే నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఏంటంటే ముద్ద అయిపోకుండా వస్తుందన్నమాట. నెక్స్ట్ బీరకాయ కూర కదండి, మామిడికాయ పులుసు చేయమన్నారు. సో మామిడికాయ పులుసు కోసం ఇంకా మామిడికాయలు తరుక్కున్నాను. ఒక మామిడికాయ, వంకాయ, ములక్కాడ, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుంటే ఒక 2 బెండకాయలు కూడా వేసుకోవచ్చు. బెండకాయలు లేవన్నమాట, అందుకని వేయలేదు. ఇది డైరెక్ట్గా మామూలు గిన్నెలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక్కో విజిల్ రానివ్వచ్చు కుక్కర్లో. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. కుక్కర్ విజిల్ వచ్చిందండి. పోపు వేయడానికి మన పెరట్లో అంటే వెనకాల లేదండి, ఇంటి ముందే ఉంది మొక్క. వెనకాల ఉన్నది పోయింది. సరే ఇంక ఇది 2 రెమ్మలు కోసుకుందాం. మన ఇంట్లో ఒక మొక్క వేసుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుంటే ఉండే సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఫ్రిడ్జ్లో పెట్టినవి ఎంత ఫ్రెష్గా అనిపించినా ఈ తాజాగా ఉండవు, ఇలా లైవ్గా కోసుకున్నట్టు. ఇవ్వండి 2 రెబ్బలు సరిపోతాయి కూరకి, పప్పుకి కూడా, పులుసుకి, పప్పుకి కూడా. సో ఏంటంటే ఇంకా వెళ్ళి మనం వంట స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ కుక్కర్ కట్టేసానండి. ఇంకా పోపులు వేసుకుంటే వంట అయిపోయినట్టే ఇవాళ. బీరకాయ పప్పు అన్నాను కదా, ఇంకా బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు విడిగా ఉడికిస్తున్నానండి. ఎందుకంటే కుక్కర్లో పెడితే మరీ మెత్తగా అయిపోతుంది కదా. అంత పేస్ట్లా అయిపోతే ఈ కూర తినరు. సో ఏంటంటే బద్దలా ఉడకాలి అని చెప్పి విడిగా పెట్టాను. ఆల్రెడీ ఉడికిపోయింది. పలుకు లేకుండా ఉడికితే సరిపోతుందండి, మరి మెత్తగా అవసరం లేదు. ఇది ఉంది కదా, ఇంకొంచెం ఉడకాలి. కొంచెం వాటర్ పోస్తే ఉడికిపోతుంది. తక్కువ వాటర్ ఉంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది. ఒకటే టిప్ అండి, పప్పు మెత్తగా ఉడకాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. కొంచెం పలుకులా ఉడకాలి అంటే మాత్రం వాటర్ కొంచెం పోసుకోవాలి. ఇవి ఇందాక పప్పు కడిగి నానబెట్టిన వాటరేనండి, వాటిని వేస్ట్ చేయడం ఎందుకని అందులో పోసాను అంతే. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే ఇది కట్టేసి వార్చుకోవచ్చండి దీన్ని. ఆ నీళ్ళు నేనేం వేస్ట్ చేయనండి. వార్చిన నీళ్ళు ఇప్పుడు మామిడికాయ పులుసు పెడుతున్నాను కదా, దాంట్లో వేసేస్తాను. ఏది కూడా ఇలా పప్పు ఉడకబెట్టిన నీళ్ళు, కూర కోసం ఉడకబెట్టిన నీళ్ళు ఎప్పుడు పడేయను నేను. కంపల్సరీ అది వేరే దానికి యూజ్ అయ్యేలాగే చూసుకుంటాను. ఇప్పుడు పులుసు కోసం కుక్కర్ పెట్టేసాను కదండి. యాక్చువల్గా కుక్కర్ పెట్టక్కర్లేదు, బట్ ఏంటంటే టైం సరిపోదు, మళ్ళీ తొందరగా అయిపోతుంది అన్నట్టు కుక్కర్ పెట్టాను అనమాట. అయిపోయింది. ఉడికిపోతాయి కదా, ఎంతసేపు ఉడుకుతుంది, మామిడికాయ ముక్కలే కదా, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ దీనికి పోపు వేసేసుకుందాము.
ఫస్ట్ పులుసుకి పోపు వేసేస్తున్నానండి, మామిడికాయ పులుసుకి. ఈ మామిడికాయ పులుసు ఏంటంటే పప్పులు అన్నీ అంటే మామిడికాయ పప్పు అలా టమాటా పప్పు ఇలా డిఫరెంట్గా పప్పులు తిని బోర్ కొట్టేసి ఇంకేదైనా వెరైటీ చేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి, పులుపు ఇష్టమైన వాళ్ళకి, మెయిన్ కొంచెం పుల్లగా తినాలనుకునే వాళ్ళకి ఈ ఐటెం చాలా బాగుంటుందండి. అందుకే చేస్తున్నాను. నేను ఈ పోపు కోసం నువ్వుల నూనె తీసుకున్నానండి. పులుసులో నువ్వుల నూనె పోపు చాలా బాగుంటుంది. దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి అండి వేసుకోవాలి. సేమ్ నేను దప్పడం చేసినప్పుడు ఎలా అయితే పోపు వేసానో అదే పోపు అండి. కొంచెం జీలకర్ర మర్చిపోయాను, అంతే. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, ఇంతే పోపు అండి, ఇంకేం ఉండదు. ఇంగువ యాక్చువల్గా అయితే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఉడికిన తర్వాత. బట్ చెప్పాను కదా తెచ్చుకోవాలి, ఇంకా రాలేదు. సో ఉన్నదే అడ్జస్ట్ చేసి వేసా కొద్దిగా. కందిపప్పు కూడా ఉడకపట్టేసిందండి, ఇంకా సరిపోతుంది. ఇంతకన్నా ఉడికితే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది. పెట్టేస్తాను. సరే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పులుసు పప్పు చూద్దాము. దీంట్లో కరివేపాకు వేయక్కర్లేదండి. అంటే కొన్ని పదార్థాలు చేసుకునేటప్పుడు అన్నీ వేసేయక్కర్లేదు. కొంతమంది ఉన్నవన్నీ వేసేస్తేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది అనుకుంటారు. కాదు, కొన్ని ఐటమ్స్కి కొన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు ఈ పులుసుకి కరివేపాకు అంతగా సెట్ అవ్వదు, కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. మరి కొంచెం వేగిన తర్వాత పోపు పులుసులో వేసేద్దాము. పోపు వేగిపోయిందండి, మంచి స్మెల్ వస్తుంది నువ్వుల నూనెలో వేగడం వల్ల. దీన్ని ఇక్కడ పులుసులో వేసేద్దాము. అయింది కదా, పప్పు ఉడికిపోయిందండి. ఇంకో నీళ్ళు వార్చేసాను, వార్చి అలా తీసుకున్నాను చిల్లుల గరిటలోకి. ఇదిగో ఈ పప్పు ఉడకపెట్టిన నీళ్ళు కూడా ఇప్పుడు ఈ పులుసులో వేసేస్తాను. ఏం లేదండి, అవి పోషకాలు ఉంటాయి కదా ఉడకపెట్టిన వాటర్లో, అవి విడిగా ఎందుకు పోసేయడం, ప్లస్ పులుసు చిక్కబడ్డానికి కూడా యూజ్ అవుతుంది ఆ పప్పు. ఇప్పుడు మనం ఇదే మూకుల్లో బీరకాయ పప్పుకి పోపు వేసేసుకొని కూర చేసేసుకుందామండి. ఎప్పుడు కూడా 10 గిన్నెలు చేసేసుకోకుండా ప్లాంట్గా చేసుకుంటే తక్కువ గిన్నెల్లో అయిపోతుంది. మేడ్ ఉన్న వాళ్ళకి పర్వాలేదండి, మేడ్ లేదనుకోండి తోముకోవడానికి కూడా ఇబ్బంది పడతారు కదా. నేను ఎప్పుడు కూరకి పప్పు చేసేటప్పుడు, పప్పు కూరలు చేసేటప్పుడు నేతిపోపు వేస్తానండి. అది ఒక రకమైన కమ్మదనం ఇస్తుందన్నమాట కూరకి. ఈ చిన్న జాగ్రత్తలే మనం చేసే వంటని చాలా టేస్టీగా మారుస్తాయండి. ఏమనుకుంటామంటే అదే ప్రాసెస్లో చేస్తున్నాం కదా, మరి ఎందుకు టేస్ట్ రావట్లేదు, పలానా యూట్యూబ్లో చూసాము అదే ప్రాసెస్లో వాళ్ళు ఎంత వేయమన్నారో అంతే కొలతల్లో వేసాము, అయినా సరే టేస్ట్ ఎందుకు రావట్లేదు అంటే, టేస్ట్ అనేది మనం చేసే వాళ్ళు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు, ఎంత ప్రేమగా చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందండి. ట్రస్ట్ మీ, మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఎప్పుడు కూడా మనం ఇష్టంగా తినే వాళ్ళకి మనకు నచ్చాలి, మనస్ఫూర్తిగా వాళ్ళ కడుపు నిండుగా పెట్టాలి, మంచి రుచికరమైన భోజనం పెట్టాలి అని మనం మనస్ఫూర్తిగా అనుకుంటే వంట పర్ఫెక్ట్గా వస్తుందండి. వంట ఎప్పుడు కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్. మీరు ఒప్పుకోకపోయినా నా ఒపీనియన్ అయితే అదే. ఖచ్చితంగా మన మూడ్ని బట్టే వంట బాగుంటుంది, లేదంటే బాగోదు, అంతే. సో ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మిగిలినవన్నీ పక్కన పెట్టి మనం చేసింది తినేవాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా తినాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి అని అనుకుని చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మాట్లాడితే ఏమనుకోవద్దు, చెప్పాలనిపించింది. సరే, నెయ్యి కాగింది కదా బీరకాయ పప్పుకి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఫస్ట్ మనం ఏదైనా సరే పోపు వేసేటప్పుడు లేట్గా వేగేవి ముందు వేసుకోవాలి, ఫాస్ట్గా వేగిపోయేవి ఎండ్లో వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే అనుకోండి, నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసాను కదా, ఇది కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది. దీన్ని పచ్చిగా మనం తీసుకోలేము కదా. సో ఏంటంటే కొంచెం వేగనిద్దాము. ప్లస్ నెయ్యిలో వేగిన తర్వాత దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, బట్ సరిపోతాయి ఇవి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు వేగుతున్నాయి. ఆ మాత్రం వేగిన తర్వాత పోపు కోసం కొంచెం మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి, అందుకే నేను కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కారం తెలుస్తుంది ఎంత తక్కువ వేసినా కూడా. జీలకర్ర,
చూసారు కదా, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేగేటప్పటికి చక్కగా మంచి కలర్లో వేగుతాయి. ఈలోపు అక్కడ పులుసు మరుగుతుందండి. ఇప్పుడే కొంచెం ఇంగు కూడా వేసాను ఉన్న దాంట్లోనే. ఇప్పుడు మన పెరట్లోంచి కడిగి తెచ్చుకున్నాం కదండి, దాన్ని శుభ్రంగా కడుక్కున్నాను. కరివేపాకు కూడా వేయాలి. వేగిన తర్వాత బీరకాయ ముక్కలండి, ఇవి 2 సార్లు కడుక్కొని కుక్క తీసుకొని కడిగి పెట్టుకున్నాను. ఆ బీరకాయలు వేసుకోవాలి. బీరకాయ ఏంటంటే చాలా తొందరగా మగ్గిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. 2 నిమిషాలు వేయించాక సాల్ట్ వేసి మూత పెట్టామంటే మగ్గిపోతుంది అన్నమాట. మనం ఏదైనా పప్పు కూరలు చేసుకునేటప్పుడు నేతిపోపు వేసుకుంటే ఆ కమ్మదనం అలా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకుందాం. బీరకాయకి అయితే మూత పెట్టేసానండి, కాసేపు అది వేగుతుంది. ఇప్పుడు పులుసు సంగతి చూద్దాం. ఇది మరుగుతుంది కదా, ఇప్పుడు దీనిలో ఉప్పు మీరు పుల్లగా ఉంటుంది కదండి, కొంచెం ఉప్పు బాగానే పడుతుంది. అయినా సరే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, మీ టేస్ట్ అంతే. ఇవన్నీ ఉప్పు కారాలు ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టాలను బట్టి వేసుకోవడమే అండి, వీటికి ఏం కొలతలు ఉండవు. పసుపు వేసాను, ఇప్పుడు ఉప్పు పసుపు వేసాము ఇప్పుడు ఆ పులుసులో. ఇది మామిడికాయ పులుసు కదండి, కొంచెం పుల్లగా ఉంటుంది. సో ఆ పులుపు ఉప్పు కారాలు బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ, కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెమే కాబట్టి జస్ట్ 1/2 స్పూన్ పంచదార వేసాను. అది ఇంకా మరిగితే అప్పుడు చెప్తానండి. కొంచెం మరిగిన తర్వాత సేమ్ నిన్న దప్పలంలో ఎలా పెట్టుకున్నామో అలాగే కొద్దిగా బియ్యపిండి పెట్టుకోవాలి. పెట్టుకుంటే కొంచెం చిక్కబడుతుంది, కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్లగా బాగుంటుంది తినడానికి. అంటే ఏమి తినాలనిపించినప్పుడు, కొంచెం నోటికి తవగా లేదు ఏమి అనుకున్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది అన్నమాట తినడానికి. చూసారా, అప్పుడే వాటర్ వచ్చేసింది బీరకాయలోంచి మంచిగా. చాలా లేత బీరకాయలండి ఇవి, పాదు నుంచి కోసుకొని వచ్చారు. బాగుంది. ఇంకొక 5 నిమిషాల్లో ఉడికిపోవడానికి రెడీగా ఉంది కూర. ఇప్పుడు కావాలంటే మనం కొంచెం ఉప్పు వేసేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. పప్పు కూరల్లో ఉప్పు కొంచెం తక్కువే పడుతుందండి, అస్సలు ఎక్కువ వేసుకోకూడదు, బాగోదు అసలు కూర. పప్పు కమ్మగా ఉంటుంది కదా, దీంట్లో పులుపు అవి ఏం వేయం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. పసుపు ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టామంటే వాటర్ ఇంకొంచెం దిగి తొందరగా వేగిపోతుంది బీరకాయ. అది వేగిన తర్వాత మనం పప్పు వేసుకుందాం. చూసారు కదా, మూత పెట్టుకుందాం. పులుసు మరుగుతుందండి, అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంది, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఎలా తెలుసని అడగండి, నైవేద్యాలకు కాకపోతే రుచి చూసుకోవచ్చు, పర్వాలేదు కదా. ఇవాళ మార్నింగ్ నైవేద్యాలు అన్నీ అయిపోయాయి ఇది కాబట్టి టేస్ట్ చూశాను. ఇప్పుడు వేస్తున్నది బియ్యపిండి అండి, బియ్యపిండి వాటర్లో కలిపి పోసాను. ఇప్పుడు ఏంటంటే ఒక 5 నిమిషాలకి చిక్కబడుతుంది కొంచెము. మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా మనకి అతుక్కుంటుంది అనమాట, అన్నంలో బాగుంటుంది. అది దాని పరిస్థితి. ఇప్పుడు కూర సంగతి చూద్దాం. చూసారా, మంచిగా వేగిపోయింది. ఆ వాటర్, బీరకాయ రిలీజ్ చేసిన వాటర్, మనం సాల్ట్ వేసాం కదా, చక్కగా ఉడికిపోయిందండి. పూర్తిగా మెత్తగా అయిపోక్కర్లేదు. ఇలా ఉన్నప్పుడు మనం పప్పు వేసేసుకుందాము. ఈ పప్పు ఇది కలిపి ఇంకొక 10 నిమిషాలు ఉడికింది అనుకోండి, మంచిగా అతుక్కుంటుంది. ఆల్రెడీ ఇందాక బీరకాయలోనే ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందామండి.
మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెడదాం. ఎందుకంటే పప్పు బీరకాయ కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది ఉడికి. ఆ రెండు కలిసి ఉడకాలి కదా. మూత పెడదాం. ఇంకా పులుసు అయితే ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయింది. ఇంకెంతకన్నా మరిగితే మరీ చిక్కగా అయిపోతుంది. బియ్యపిండి వేసాక మనం 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచకూడదు. ఇంక ఇప్పుడు లాస్ట్లో కట్టేసే ముందు కొత్తిమీర. ఈ కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఓ పక్కన కుక్కర్ కూడా పెట్టేసాను రైస్ ఎప్పుడు కూడా నేను అన్ని ఐటమ్స్ అయిపోయాక పెడతానండి. ఎందుకంటే వేడిగా ఉండాలి కదా, అన్నం ఎప్పుడు వేడిగా తింటారు. మామయ్య గారు 87 ఇయర్స్ ఓల్డ్ ఆయనకి మరీ ఎర్లీగా వండేసిన అన్నము గట్టిగా ఉంటుంది కదా, తినలేరనమాట. సో నేను అప్పటికప్పుడు ఇంకా ఆయన తినడానికి ఒక పావు గంట ముందు కుక్కర్ పెడతాను. వేడివేడిగా తింటారనమాట. అది తినే కొంచెమైనా సరే చాలా హెల్తీగా సిస్టమేటిక్గా తింటారు. అదే ఆయన హెల్త్ సీక్రెట్ చెప్పొచ్చు. సో నేను రైస్ కూడా అయిపోయింది, పులుసు అయిపోయింది. కరెక్ట్గా 12:30 అయిందండి ఇప్పుడు టైము. పులుసు ఇంక కట్టేస్తున్నాను. పులుసు కట్టేసాను కదా, ఇంకా కూర కూడా ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. రైస్ విజిల్స్ అయిపోయాయండి, సిమ్లో పెట్టాను, కట్టేస్తాను. కూర కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది. ఈ కూర చూసినప్పుడల్లా మావయ్య గారు చెప్పే మాటలు గుర్తొస్తాయండి. ఆయనకి వాళ్ళ వదినమ్మ గారు చేసి పెట్టేవారట. నేను ఎప్పుడు చేసినా ఆయన అదే అంటారు, మా వదిన ఇలాగే చేసి పెట్టేదమ్మా నాకు కుంపటి మీద చక్కగా, ఎంత బాగుండేదో ఆ టేస్ట్ అని. నిజమే కదండి, ఇది వరకటి రోజుల్లో కట్టెల పొయ్యిల మీద, కుంపట్ల మీద, బొగ్గుల మీద చేసేవారు. ఆ రుచి ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్లకి రాదు. బట్ ఏదైనా కాలంతో పాటు మారాలి. అయినా కూడా అలా ఆ రోజుల్లో మేము ఇలా చేసేవాళ్ళం అని చెప్పడానికి మనకు కొంతమంది మనుషులు ఉన్నందుకు, వాళ్ళ అనుభవాలని మనతో షేర్ చేసుకోవడానికి కొంత మనుషులు ఉండడం మనకి చాలా అదృష్టం అనే చెప్తాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఆయన అవన్నీ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం చాలా నేర్చుకోవచ్చు కదా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి ఆ అవకాశం వస్తుంది. సో ఆ రకంగా మేము చాలా లక్కీ అని చెప్తాను. ఇదిగోండి పాలు కూడా పెట్టాను. ఇవి ఈవినింగ్ పెరుగు అనమాట. నేను ఏ పూట కాపోతే పెరుగు కూడా తోడు పెట్టేస్తాను. ఎందుకంటే పులిస్తే ఇంట్లో ఎవ్వరూ పెరుగు తినరు. అలా అని చెప్పి బయట ప్యాకెట్లో పెరుగు కూడా ఇష్టపడరు అనమాట. సో నేను ఖచ్చితంగా పాలు ఏ పూట కాపోతే తోడు పెట్టి పెడతాను. రైస్ కూడా అయిపోయిందండి, కూర అయిపోయింది, ఇంకా కట్టేసాను, సర్వింగ్ చేసుకోవడమే. మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందో నేను చూపిస్తానండి. ఇదిగోండి 12:35 అయ్యింది, అయిపోయిందండి, వంట అయిపోయింది. ఇంకా చూసారు కదండి, టైం చూపించాను కదా, 12:35 అయ్యింది, వంట అయిపోయింది. 1 గంటకి మామయ్య గారు భోజనం చేస్తారు. ఆయనకి అప్పుడు వడ్డిస్తే సరిపోతుంది. ఇంకా నాకు పనే ఉండదండి, ఆరేసిన బట్టలు మడత పెట్టుకోవడం ఇంతే. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి, కాలేజ్ నుంచి వాళ్ళు వచ్చే వరకు నేను ఖాళీగానే ఉంటాను. ఇలా వీడియోలు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆదరించినందుకు, నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.